ఇది బాగా లోకల్ కమ్యూనిటీస్ లో అక్కడ స్పార్కింగ్ డిబేట్ గా రైజ్ అయింది. అండ్ మన ఎక్స్టర్నల్ ఫారెన్ అఫైర్స్ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఇది ఒక కన్సర్న్ గా తయారవుతుంది, ఎమర్జెన్సీ యూనిట్స్ అనేది పెట్టాలి, తీసుకోవాలి అని కూడా చెప్తున్నారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ యుఎస్. ఇప్పుడు నేను మన లైఫ్ అబ్రాడ్ సిరీస్ లో కూడా మాట్లాడుతూ ఉన్నాను కదా, మేజర్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఎమర్జెన్సీకి తీసుకోరు, అపాయింట్మెంటే ఉండాలి అన్నట్టు. ఎమర్జెన్సీ అంటే ఇక నువ్వు డైరెక్ట్ గా ఇక్కడ లెగిసి మాట్లాడుతా నించోని తిరుగుతా ఉండి నువ్వేమైనా సైకిల్ చేస్తుంటే వాళ్ళు ఎమర్జెన్సీ కింద చూసుకోరు. హార్ట్ అటాక్ వచ్చిందని నువ్వు ఇంకా శ్రోత పడిపోతేనే వాళ్ళు ఎమర్జెన్సీ కింద తీసుకుంటారు. అదో మేజర్ ప్రాబ్లం అవుతుంది యుఎస్ లో. ఇప్పుడు కెనడాలో ఇదొక ఇన్సిడెంట్ కూడా రైజ్ అయింది. ఇలాంటి ఇష్యూస్ మరి ఐ డోంట్ నో హౌ దే డీల్ ఇన్ అదర్ కంట్రీస్. ఇండియాలో అయితే కొంచెం ప్రాబ్లం ఉన్నా ఎమర్జెన్సీకి తీసుకెళ్తారు, చెక్ చేస్తారు, ఒకవేళ ఏమీ లేదంటే వెంటనే డిశ్చార్జ్ చేస్తారు. అట్లీస్ట్ దే టేక్ కేర్ ఆఫ్ దాట్. అక్కడ మనీ ఇస్తారన్నా కానీ జాయిన్ చేసుకోలేని పరిస్థితి కింద అయిపోతుంది. సో ఇట్ ఈస్ రియల్లీ అ కన్సర్నింగ్ ప్రాబ్లమ్ ఫర్ అదర్ కంట్రీస్. బేసికల్లీ ఇండియాలో మనకు ఆ సర్వీసెస్ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి ఇది ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది.